ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు మా ఊరి వార్తలు. తెలంగాణ ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యం శాతవాహనులు ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ సంస్కృతికి నిలయం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం. 3వ శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటిగా చరిత్రకారుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదిగే అన్ని అర్హతలు ఉన్న ఈ చారిత్రక క్షేత్రం నేడు అధికారుల నిర్లక్ష్యం, మౌలిక వసతులేమితో వెలవెలబోతుంది. ఈ చారిత్రక ధామంపై ప్రత్యేక కథనం. వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, బౌద్ధ ధర్మ వ్యాప్తికి రాజమార్గంగా నిలిచిన నేల. శాతవాహనులు ఇక్ష్వాకుల కాలంలో విలసిల్లిన నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం తెలంగాణ గర్వ కారణం. పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో వెలుగు చూసిన విహారాలు, బౌద్ధ విగ్రహాలు, నాణాలు ఈ ప్రాంతపు ప్రాచీన వైభవానికి అద్దం పడుతున్నాయి. విశ్వవ్యాప్తంగా బౌద్ధులకు, పర్యాటకులకు పవిత్ర ధామంగా నిలవాల్సిన ఈ క్షేత్రం నేడు పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. చరిత్ర గొప్పదే, కానీ ఇక్కడ పర్యాటకులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. మహాస్తూపాన్ని చూడడానికి వచ్చే సందర్శకులకు కనీసం గుక్కెడు తాగునీరు లభించని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకృతి అందాలు, చారిత్రక ఆనవాళ్లు ఉన్నప్పటికీ ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధ స్తూపం దక్షిణాసియాలోనే అతిపెద్దది. మరి పాలకుల నిర్లక్ష్యం వలన ఇది అభివృద్ధి నోచుకోక ఇలాగే ఉంటుంది. గతంలో ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల వరకు నిధులు వచ్చిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక్కడ ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే పర్యాటకులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ఫెసిలిటీ లేక, కనీసం తాగునీరు లేదు, విద్యుత్ లేదు, ఒక కూర్చోవడానికి బల్లాలు లేవు, ఇక్కడ సరైన గైడ్ లేడు. చెప్పడానికి ఇంత నిర్లక్ష్యంగా ఇంత బౌద్ధ స్తూపాన్ని ఉంచడం బాధాకరంగా ఉంది. ప్రజాధనం వృధాకు నేలకొండపల్లి విశ్రాంతి భవనమే ప్రత్యక్ష నిదర్శనం. పర్యాటకుల సౌకర్యార్థం దాదాపు 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన విశ్రాంతి భవనం ప్రారంభానికి నోచుకోలేదు. నిర్మాణం పూర్తయి 3 ఏళ్లు గడుస్తున్నా నేటికి తాళాలు వేసే ఉంచడంతో ఆ భవనం నిర్లక్ష్యానికి గురవుతోంది. సరైన పర్యవేక్షణ లేక పిచ్చి మొక్కలు మొలిచాయి. దీనిపై అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాం పిల్లగాళ్ళతోని పార్కు లాగా తీసుకొని ఇది చూపెట్టుకోవడానికి మేము వచ్చాము. తాగడానికి నీరు కానీ, కూర్చోడానికి బల్లాలు కానీ ఎటువంటి సౌకర్యం లేదండి. పిల్లగాళ్ళకి కానీ, మనకి వెనకబడ్డ చిన్న చిన్న వాళ్ళకి కానీ ఏమైనా చూపెట్టుకోవడానికి మంచిగా ఉంటది. ఇది కొద్దిగా దీనికి పట్టించుకోవాలనేది మేము కోరుకుంటున్నాం. పురావస్తు శాఖ, పర్యాటక శాఖల మధ్య సమన్వయ లోపం ఈ చారిత్రక ప్రాంతానికి శాపంగా మారింది. సరైన ప్రచారం కల్పించి మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటుగా చిన్న తరహా వ్యాపారులకు, రవాణా రంగానికి ఆర్థికంగా బాసట లభిస్తుంది. కానీ ఆ దిశగా పర్యాటక శాఖ ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. నేలకొండపల్లి బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తక్షణ చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రానికి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వాలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఓ రోడ్డు ప్రమాదం నిరుపేద కుటుంబాన్ని తలకిందులు చేసింది. పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన కుర్రాడు 2 ఏళ్లుగా రియాద్ జైలు గోడల మధ్య నరకం అనుభవిస్తున్నాడు. కోర్టు విధించిన 84 లక్షల బ్లడ్ మనీ చెల్లిస్తేనే విముక్తి. భర్త ప్రాణాల కోసం చంటి బిడ్డను చంకనేసుకుని దివ్యాంగురాలైన భార్య గడప గడపకు తిరుగుతుంది. వృద్ధ తల్లిదండ్రులు కొడుకు తిరిగి వస్తాడని కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రావణ్ కుమార్ గుండెలను పిండేసే కథనంపై జీ స్పెషల్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంచాయి. జ్యువెలరీ షాపులు, కిరాణా, వస్త్ర దుకాణాలు, రేషన్ షాపులు, రైస్ మిల్లులపైన అధికారులు విరుచుకుపడ్డారు. ఒక్క రోజులోనే నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఏకంగా 15 కేసులు నమోదు కావడం అక్కడి మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది. మెయిన్గా అంటే కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తాం వల్ల ఏంటి అంటే ఈ చుట్టుపక్కల రైస్ బ్యాగుల్లో 26కి 25, 25కి 24 ఇటువంటి అనేది ప్యాకింగ్ చేస్తున్నారు అనేది కొన్ని కంప్లైంట్స్ ఉండడం వల్ల చెక్ చేయడం జరిగింది. వాటిల్లో 8 కేసులు మనం ఈ రోజు నమోదు చేసినవి కూడా అటువంటివి. ఏంటి అంటే దాని మీద డిక్లేర్ చేసిన దానికి లోపల ఉన్న దీనికి వ్యత్యాసం 1 kg వరకు ఉంటుంది. సో వినియోగదారులకు తెలియజేసేది ఏంటి అంటే అందరి దగ్గర కాటాలు ఉంటాయి, ఏది అమ్మే వాళ్ళ దగ్గర, రైస్ అమ్మే వాళ్ళ దగ్గర. అది వాడు దాని మీద 26 ఉంది కదా అని 26 అని అనుకోకుండా ఒకసారి కాటా వేసుకున్న తర్వాత తీసుకోవడం కూడా వాళ్ళు అంటే జాగ్రత్తగా ఉండడానికి మంచిది. ముందుగా నగల దుకాణాల్లో తనిఖీలు చేయగా శివశంకర జ్యువెలర్స్లో నల్లపూసల గొలుసు తూకంలో 200 మిల్లీగ్రాముల బంగారం తక్కువగా ఉన్నట్లు తేలింది. లక్ష్మీ జ్యువెలరీ మార్ట్లో ఏకంగా మిల్లీగ్రామ్ కాటాకు బదులుగా 10 మిల్లీగ్రామ్ కాటాలు వాడుతూ దొరికిపోయారు. ఇక పవన్ సాయి కిరాణాలో అనుమతి లేని సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. చిన్న చిన్న బీడీ కట్టల్లో గంజాయి, గుట్కా, పాన్ పరాగ్ వంటి మత్తు పదార్థాలు బహిరంగంగా విక్రయిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆర్ఎస్ టెక్స్టైల్స్లో బట్టలపై ఎంఆర్పి, బ్రాండ్ తయారీదారి వివరాలు, కస్టమర్ కేర్ నంబర్లు లేకపోవడంతో అధికారులు కేసు నమోదు చేశారు. రేషన్ షాపుల్లో మరో ఘోరం వెలుగు చూసింది. 25 కేజీల బియ్యం సంచిపై 25 కేజీలను ముద్రించి లోపల మాత్రం 24 కేజీలే ఉంచుతున్నారు. ప్యాకెట్కు 1 కిలో చొప్పున వేలాది ప్యాకెట్లలో ఎంత మొత్తంలో వినియోగదారులను దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సత్తెనపల్లి రూరల్ నందిగామ క్రాస్ రోడ్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి శ్రీనివాస రైస్ ట్రేడర్స్లో కేకే గోల్డ్, ఆంధ్ర కింగ్, తాజ్ మహల్ వంటి బ్రాండ్ల పేరుతో ఎటువంటి లైసెన్స్, ఎంఆర్పి వివరాలు లేకుండా బియ్యాన్ని ప్యాకింగ్ చేస్తూ దొరికిపోయారు. ఈ తనిఖీల సమాచారం పొక్కడంతో పలువురు వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేసి పరారయ్యారు. అంటే అధికారుల రాకముందే సమాచారం లీక్ అవుతోందా, లేక ముందే భయపడి పారిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం ఇవే కాదు, సత్తెనపల్లిలోని సినిమా హాళ్లు, బస్టాండ్లలో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ను ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మాంసం, చికెన్, కూరగాయలు, వంట నూనెల వ్యాపారాల్లోనూ కొలతల్లో తీవ్ర మోసాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అక్రమాలు అధికారులకు కనిపించలేదా, లేక పర్యవేక్షణ లోపమా, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని ప్రజలు నిలదీస్తున్నారు. వినియోగదారుడికి కావలసింది సరైన తూకం, ఖచ్చితమైన కొలత, సమంజసమైన ధర మాత్రమే. ఈ తనిఖీలు ఒక్క రోజుకే పరిమితం కాకుండా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తరచుగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, నిజాయితీగా ఉండే వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా తనిఖీలు చేపట్టాలని సత్తెనపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు.
పాడైన పడవలు, మూలన పడ్డ స్టీమర్లు, అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలు. ఒకప్పుడు సకల సౌకర్యాలు, పర్యాటకులతో సందడితో కలకలలాడిన ఆ పార్కు నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. నిధులు మంజూరై స్వయంగా మంత్రి శంకుస్థాపన చేసిన పనులు మాత్రం అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న ఖమ్మం జిల్లా పాలేరు టూరిజం పార్కుపై జీ తెలుగు న్యూస్ స్పెషల్. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఉన్న పాలేరు టూరిజం పార్క్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. చుట్టూ పచ్చని చెట్లు, రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యంతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేది. ఉమ్మడి రాష్ట్రంలో రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. నిర్వహణ కోసం 10 రూపాయల ఎంట్రీ ఫీజు కూడా పెట్టారు. కానీ కాలక్రమేణా ఈ పార్కు పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది. కాలక్రమేణా ఈ పార్కును పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. దీంతో పార్క్ అంతా పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఒకప్పుడు పర్యాటకులను తిప్పిన పడవలు, స్టీమర్లు ఇప్పుడు తుప్పు పట్టి పక్కన పడి ఉన్నాయి. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. రానున్న కాలంలో అది అతిగతి లేకుండా పోతుందని చెప్పి ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. వారు 5 కోట్ల రూపాయలు మార్చి నెలలో దానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేటాయించినటువంటి డబ్బులు ఏమైనావో ఎటుపోయినావో తెలియలేదు. పేరుకు మాత్రమే నిధులు కేటాయించినట్టుగా చూపెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు. ఇప్పటికైనా మంత్రివారులు గౌరవనీయులు దానిపైన పర్యవేక్షణ చేసి టూరిజం శాఖతో కానీ లేకుంటే జిల్లా ఉన్నతాధికారులతో కానీ ఆ పార్కును అభివృద్ధికరం చేయాలని చెప్పేసి మేము తెలుపుతున్నాం. అంతేకాకుండా గతంలో అక్కడ ఉన్నటువంటి పడవలు కానీ లేదు టూరిస్టులకు వచ్చినటువంటి అక్కడ స్టాల్స్ కానీ ఏర్పాటు చేసి 10 రూపాయల ఎంట్రీ ఫీజు తీసుకొచ్చి పెట్టి ఆ కుటుంబాలకు కానీ పర్యాటకులకు కానీ జిల్లాకి ఇది సూర్యాపేట జిల్లాకి ఖమ్మం జిల్లాకి సరిహద్దు ప్రాంతంగా ఉన్నది. జిల్లా నుంచి కానీ హైదరాబాద్ కేంద్రానికి వెళ్తున్నటువంటి టూరిస్టులకు కానీ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటే అక్కడ స్వేద తీర్చుకోవటం కోసం, ఆ పార్కును తిలకించడం కోసం, చెరువుని చూడటం కోసం సుందరీకరణంగా తీర్చిదిద్దినటువంటి ప్రాంతాన్ని పాలేరుగా ఒక నామకరణంగా ఉన్నది. ఇక్కడ ఆగాలని చెప్పేసి టూరిస్టులు ఆగినటువంటి స్థితి ఉన్నది. కానీ వాళ్ళ అగోమగోచరంగా పడవలు, ఇరిగిపోయిన పడవలు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డు లేదు, అక్కడ స్టాల్స్ లేవు, ఎటువంటి భద్రత లేకుండా కుక్కలు కానీ లేక విష జంతువులు కానీ మరో అశ్లీల కార్యక్రమాల కేంద్రంగా మారుతున్నది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్కును మళ్లీ బాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మార్చి నెలలో 5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. పార్కుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు ఎంతో ఆశపడ్డారు. కానీ శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా అక్కడ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. బడ్జెట్ నుండి 5 కోట్ల రూపాయలు శంకుస్థాపన పనులు మన పార్కు అభివృద్ధి మరియు టూరిజం శాఖ అంటే టూరిజం వచ్చే ప్రదర్శకులకు ఒక చూడు ముచ్చటగా ఆనందమైన ఆహ్లాదకరమైన పరిస్థితి ఆ రిజర్వాయర్ పక్కన ఉండే పార్కు మరి ఈరోజు కళాహీనంగా మారింది. ఆ యొక్క మారడంలో ప్రధానమైన నిర్లక్ష్యం మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కనీసం ఎందుకంటే ఎప్పుడో 5 నెలల క్రితం చేసిన నిధుల్ని వాటిని ఖర్చు చేయలేక కూడా మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీదు. కానీ మంత్రివర్యులు ఇకనైనా ఆ యొక్క పార్కింగ్లో ఉన్న డిసిప్లిన్ కానీ తర్వాత మా టూరిజంకి వచ్చే విధంగా రోజు రోజుకి వచ్చే విధంగా మా పబ్లిక్ వచ్చేటట్టుగా చేయాలి. ఖమ్మం జిల్లాకే తలమానికంగా ఉన్న ఆ రిజర్వాయర్ పక్కన ఉన్న పార్కుకి మరి డెవలప్మెంట్ అనేది లేకపోవడం ఒక దురదృష్టకరం. మరి ఇప్పటికైనా ఆ మంత్రివర్యులు గారు మరి వారి యొక్క 5 కోట్ల రూపాయలను ఇమీడియట్లీగా ఆ సత్వరం ఖర్చు చేసి మరి ఖమ్మం జిల్లా ప్రజలకి ఖమ్మం ఎంటర్ అవుతున్నాం అంటేనే పాలేరు పార్కు ప్రభుత్వం నిధులు ఇచ్చినా స్వయంగా మంత్రులే శంకుస్థాపన చేసినా పర్యాటక శాఖ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు జరగటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిధులున్నా ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదో అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరు పార్కులో సైట్ మ్యూజియం, డిజిటల్ డిస్ప్లేలు, తాగునీరు, మరుగుదొడ్లు, క్యాఫెటీరియా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోట్లు కేటాయించిన పనులను త్వరగా పూర్తి చేసి పాలేరు పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆశిద్దాం.
విజయవాడ పాయకాపురం రాధనగర్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై 13 ఏళ్ల బాలుడు హర్షిత్ ప్రాణాలు వదిలాడు. పుట్టెడు శోకంలో ఉండి కూడా ఆ బాలుడి తల్లిదండ్రులు తీసుకున్న ఓ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. కన్న కొడుకును కోల్పోయిన బాధలను ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారు ముందుకొచ్చారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఆ కుటుంబంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. విజయవాడ పాయకాపురం రాధానగర్కు చెందిన నెమ్మది ప్రశాంత్ కుమారుడు హర్షిత్. 13 ఏళ్ల వయసున్న ఈ బాలుడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిత్యం తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండేవాడు. అయితే ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళన నడుమ వెంటనే విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేర్చిన నాటి నుంచి వైద్యులు బాలుడి ప్రాణాల్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అత్యవసర విభాగానికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. అయితే విద్యుత్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాలుడి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన హర్షిత్ ఈ నెల 18వ తేదీన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 100 ఏళ్ల ఆయుష్ ఉండాల్సిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు విడవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకే ఒక్క కుమారుడి మరణంతో ఆ కుటుంబం గుండె కోతకు గురైంది. ఆసుపత్రి ప్రాంగణం బంధువుల రోదనలతో మిన్నంటింది. సరిగ్గా ఈ విషాద సమయంలోనే ఆసుపత్రి సిబ్బంది, కంటి వైద్యులు ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. హర్షిత్ నేత్రాలను దానం చేస్తే చూపులేక అంధకారంలో ఉన్న మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యం కలుగుతుందని అవగాహన కల్పించారు. నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించారు. కన్న కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ ఆ తల్లిదండ్రులు గొప్ప మనసు చాటుకున్నారు. తమ బిడ్డ భౌతికంగా తమ మధ్య లేకపోయినా అతని కళ్ళ ద్వారా మరొకరు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగితే అంతకంటే ఆత్మశాంతి ఏముంటుందని భావించారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ కుమారుడి నేత్రాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా అంగీకరించారు. డాక్టర్లు సైతం వారి ఉదారతకు జోహార్లు అర్పించారు. ఒక కుటుంబానికి తీరని లోటు మిగిలిన మరో కుటుంబంలో ఆశాకిరణమే నిలిచింది ఈ ఘటన. సొంత బిడ్డ మరణించిన కడుపటి క్షణాల్లోనూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న నెమ్మది ప్రశాంత్ దంపతుల నిర్ణయం పలువురి హృదయాలను కదిలించింది. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన హర్షిత్ నేత్రదాన ఉదంతం నేడు సమాజానికి ఒక గొప్ప పాఠంగా, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తోంది. మదనపల్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది టమోటా మార్కెట్. కానీ ఆ పేరు వెనుక మరో ఘనమైన చరిత్ర ఉంది. అదే మదనపల్లి మగ్గం సవడి. నీరుగట్టివారిపల్లిలో దశాబ్దాలుగా మగ్గాలు బోగుతూనే ఉన్నాయి. తరతరాలుగా ఈ చేనేతనే నమ్ముకుని వందలాది కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడ తయారయ్యే సిల్క్ చీరలు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. కానీ మదనపల్లి చేనేతకు మాత్రం రావాల్సిన బ్రాండ్ నేమ్ రాలేదు. ఇంతకీ మదనపల్లి మగ్గం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? నేతన్నల ప్రధాన డిమాండ్లేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్. మదనపల్లి టమోటాకు ఎంత క్రేజ్ ఉందో ఇక్కడి చేనేత మగ్గానికి కూడా అంతే గొప్ప చరిత్ర ఉంది. నీరుగట్టువారిపల్లెలో ప్రతి ఇల్లు ఒక చేనేత పరిశ్రమే. ఇళ్లలోనే మగ్గాలు ఏర్పాటు చేసుకుని చీరలు నేస్తారు. నూలు సిద్ధం చేయడం దగ్గర నుంచి రంగులద్దడం, మగ్గంపై డిజైన్ అల్లడం వరకు ప్రతి దాంట్లోనూ నేతన్నల చెమట ఉంటుంది. ఒక్క చీర బయటపడాలంటే గంటల తరబడి మగ్గం ముందు కూర్చోవాల్సిందే. కానీ రోజు రోజుకు పెరిగిపోతున్న ముడి సరుకుల ధరలు, యంత్రాల పోటీతో సాంప్రదాయ మగ్గాన్ని నడపడం నేతన్నలకు కత్తి మీద సాములా మారింది. మాది ఊరే మన కొనకల కురవపల్లి అటు నుంచి వచ్చి మా నాయన వెలంపూడి బెంగళూరులో చేర్పించినాడు. ఆడ నా 10 ఏళ్ళ వయసులో నుంచి మగ్గం నేర్చుకుంటూ ఉన్నాను. మళ్ళీ కొన్నాళ్ళకి ఇల్లు కట్టింటి రమ్మన్నకి వచ్చినాను. అలా తర్వాత కూలి పని ఎందుకని సొంత మగ్గం వేసుకోవాలని కొన్నాళ్ళకి బాధపడి సొంత మగ్గం వేసుకుంటే మళ్ళీ అప్పుడు ఇబ్బంది రేట్లు ఎక్కువ అయిపోయి అప్పుడు ఇబ్బంది అయ్యి మళ్ళీ అప్పుడు నిలిపేసి మళ్ళీ అప్పుడు దివాళ అయిపోయింది.
మళ్ళీ అటు నుంచి ధర్మవరం పోయినాను. ధర్మవరంలో కూడా కొన్నాళ్ళు 3 ఏళ్ళు 7 ఏళ్ళు నేసి వచ్చినాము. పిల్లలకు చదువులు కూడా లేకుండా నేర్పించుకొని వాళ్ళ అప్పు తీసుకొని అప్పు తీసేసి మళ్ళీ వచ్చి ఊరికే వచ్చినాము. మగ్గం నేసుకుంటా ఉన్నాము అని చెప్తాను. మదనపల్లిలో తయారయ్యే సిల్క్ చీరల డిజైన్లకు నాణ్యతకు బయట విపరీతమైన డిమాండ్ ఉంది. నేసే చేతులకు నైపుణ్యం ఉంది. కొనుగోలు చేసేందుకు మార్కెట్టు ఉంది. మరి మదనపల్లి చేనేతకు రావాల్సిన ప్రత్యేక గుర్తింపు ఎందుకు రావడం లేదన్నదే నేతన్నల ప్రశ్న. మదనపల్లి పేరుతో ప్రత్యేక బ్రాండింగ్ చేసి చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తే తమ చీరలకు మంచి ధర దక్కుతుందని చెబుతున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఎగ్జిబిషన్లు, సేల్స్ పాయింట్ల ద్వారా విక్రయించే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. నీరుగట్టు వారిపల్లెలో సొంత మగ్గాలున్న వారికంటే ఇతరుల దగ్గర కూలీకి నేసే కుటుంబాలే ఎక్కువ. రోజంతా నడుము విరగ్గొట్టుకుని పనిచేసినా వచ్చే కూలీ కుటుంబ అవసరాలకు కనీసం సరిపోవట్లేదు. పైగా ప్రభుత్వ పథకాలు కేవలం సొంత మగ్గం ఉన్నవారికి వర్తింపజేస్తున్నారని, తమలాంటి కూలీలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మగ్గం ఎవరిదైతేనేం నేసేది చేనేత కార్మికుడే కదా అని ప్రశ్నిస్తున్నారు. రోజంతా మగ్గం ముందు ఒకేలా కూర్చోవడం వల్ల నడుము నొప్పులు, కంటి చూపు తగ్గడం వంటి తీవ్ర శారీరక సమస్యలు నేతన్నలను వేధిస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆసుపత్రి బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. అందుకే ప్రతి నేతన్నకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలీలుగా ఉన్నవారు సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు, ఆధునిక డిజైన్లపై శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. సరైన ప్రోత్సాహం అందిస్తే మదనపల్లి చేనేత రాత మారడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో కూలీలుగా పనిచేసి కష్టపడి సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకుని యజమానులుగా ఎదిగిన కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వాలు ముడిసరుకులపై రాయితీలు ఇచ్చి పక్కా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే ఎందరో కూలీ నేతన్నలు సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంది. మదనపల్లి టమోటాకు దక్కిన గుర్తింపు ఇక్కడి మగ్గానికి కూడా దక్కాలన్నది నేతన్నల కల. గంటల తరబడి శ్రమించే చేతులకు కేవలం కూలి మాత్రమే కాదు, జీవితానికి గట్టి భరోసా కావాలి. కూలీ నేతన్నలకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసి ఆరోగ్య బీమా అందించి మదనపల్లి చేనేతకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొస్తేనే ఈ సాంప్రదాయ కళ నిలబడుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.